అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 191. أيشركون ما لا يخلق شيئا وهم يخلقون. ఆయత్ నంబర్ 191. ఏమిటి? ఏ వస్తువును సృష్టించలేని వారిని, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్ళు అల్లాహకు భాగస్వాములుగా నిలబెడుతున్నారా? ఆయత్ నంబర్ 192. ولا يستطيعون لهم نصرا ولا أنفسهم ينصرون. ఆయత్ నంబర్ 192. వారు వీళ్లకు ఏ సహాయమూ చేయలేరు, కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. ఆయత్ నంబర్ 193. وإن تدعوهم إلى الهدى لا يتبعوكم وإن تدعوهم إلى الهدى لا يتبعوكم سواء عليكم أدعوتموهم أم أنتم صامتون. ఆయత్ నంబర్ 193. ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు, మీరు వారిని పిలిచినా మౌనం వహించినా ఒక్కటే. 248. అంటే మీరు సూచించిన మార్గాన్ని వారు అనుసరించరు, మీ సలహాను లక్ష్య పెట్టరు. దీనికి మరో అర్థం, మీరు వారిని మార్గదర్శకత్వం వైపుకు పిలిస్తే మీ మాట వినరు, మీకు ఎలాంటి సమాధానము ఇవ్వరు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 194. إن الذين تدعون من دون الله عباد أمثالكم فادعوهم فليستجيبوا لكم إن كنتم صادقين. ఆయత్ నంబర్ 194. మీరు అల్లాహ్ను వదిలి వేరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. ఈ బహుదైవోపాసకులలో మీరు గనక సత్యవంతులైతే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి. 249. అంటే వారు బ్రతికి ఉన్నప్పుడు మీలాగే మనిషిలా జీవించారు, ఇప్పుడైతే వారికన్నా మీరే నయం. ఇప్పుడు మీరు చూడగలరు కానీ వారు చూడనైనా లేరు, మీరు వినగలరు కానీ వారు కనీసం విననైనా లేరు. మీరు మొదటి వారి ఉద్దేశాన్ని గ్రహించగలరు కానీ వారికి ఆ మాత్రం శక్తి కూడా లేదు. మీరు సమాధానం ఇవ్వగలరు, వారు సమాధానం కూడా ఇవ్వలేరు. దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే ముష్రికులు ఎవరి విగ్రహాలను తయారు చేసి పూజిస్తున్నారో వారంతా ఒకప్పుడు మనలాంటి మనుషులే. సహీ బుఖారిలో స్పష్టంగా చెప్పబడినట్లు హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలం నాటి ప్రజలు పూజించే 5 విగ్రహాలు అంతకు ముందు గతించిన సజ్జనులే. ఆయత్ నంబర్ 195. ألهم أرجل يمشون بها أم لهم أيدي يبطشون بها أم لهم أعين يبصرون بها أم لهم آذان يسمعون بها قل ادعوا شركاءكم ثم كيدون فلا تنظرون. ఆయత్ నంబర్ 195. ఏమిటి? వారు నడవగలగడానికి వారికి ఏమైనా కాళ్ళున్నాయా? వారు దేనినైనా పట్టుకోవడానికి వారికి చేతులున్నాయా? చూడగలగడానికి వారికి కళ్ళున్నాయా? వినగలగడానికి వారికి చెవులున్నాయా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ భాగస్వాములందరినీ పిలుచుకోండి, మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి, నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి. 250. అంటే ఇప్పుడు వారి వద్ద ఏ శక్తి మిగిలి ఉండలేదు. మరణం రావడంతోనే వారికని వినే గ్రహించే శక్తులు నశించాయి. ఇప్పుడు వారి పేరున కల్పించబడిన రాతి విగ్రహాల్లో, చెట్టు పుట్టల్లో, గుంపటాలు, గోపురాల్లో, దర్గాలు
ఆస్థానాల్లో మిగిలి ఉన్నాయి అంతే. 251. వారు మీకు సహాయపడతారన్న వాదనలో మీరు సత్యవంతులే అయితే నాకు వ్యతిరేకంగా ఉపాయం ఆలోచించమని వారిని కోరండి. ఆయత్ నంబర్ 196. إن ولي الله الذي نزل الكتاب وهو يتولى الصالحين. ఆయత్ నంబర్ 196. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాయే ముమ్మాటికి నా సహాయకుడు, సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే. ఆయత్ నంబర్ 197. والذين تدعون من دونه لا يستطيعون نصركم ولا أنفسهم ينصرون. ఆయత్ నంబర్ 197. కాగా మీరు అల్లాను వదిలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు, తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు. 252. తనను తాను సాయం చేసుకోలేనివాడు ఇతరులకు ఏం సహాయం చేయగలుగుతాడు? ఆయత్ నంబర్ 198. وإن تدعوهم إلى الهدى لا يسمعوا وتراهم ينظرون إليك وهم لا يبصرون. ఆయత్ నంబర్ 198. ఒకవేళ మీరు వారికి ఏదైనా చెప్పడానికి పిలిచినా వారు మీ మాటని వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది, కానీ వాస్తవానికి వారు అసలు ఏమీ చూడలేరు. 253. 193వ ఆయతులో చెప్పబడిన విషయమే ఇక్కడ చెప్పబడింది. ఆయత్ నంబర్ 199. خذ العفو وأمر بالعرف وأعرض عن الجاهلين. ఆయత్ నంబర్ 199. ప్రవక్త, మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధిస్తూ ఉండు, మూర్ఖులను పట్టించుకోకు. 254. కొంతమంది పండితులు ఈ వాక్యాన్ని మోతాదుకు మించి ఉన్న సొమ్ముల్ని మాత్రం తీసుకో అన్న భావంలో తీసుకున్నారు. ఇది జకాత్ విధిగా చేయబడక ముందు ఉన్న ఆదేశం. ఫతహుల్ బారీ సంపుటి 8 పేజీ 305. అయితే ఇతర వ్యాఖ్యాతలు దీనిని నైతికోపదేశంగా భావించి మన్నింపుల వైఖరిని అవలంబించు అన్న అర్థంలో తీసుకున్నారు. ఇమాం ఇబ్నే జరీర్, ఇమాం బుఖారీ తదితరులు ఈ అర్థానికే ప్రాముఖ్యతనిచ్చారు. ఇమాం బుఖారీ ఈ ఆయతుకు వ్యాఖ్యానంగా హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు గారి ఒక సంఘటన ఉదహరించారు. దీని ప్రకారం ఉఐనా బిన్ ఇస్న్ అనే ఒక సహచరుడు హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు దగ్గరకు వచ్చి, మీరు మాకు ఇవ్వాల్సినంత హక్కు ఇవ్వటం లేదు, మా మధ్య న్యాయం కూడా చేయటం లేదు అని తీవ్రంగా విమర్శించారు. ఈ మాటలు విని హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ఆగ్రహం చెందారు. ఈ పరిస్థితిని గమనించిన హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు సలహాదారు హుర్ బిన్ ఖైస్ ఉయైనా బిన్ ఇస్న్ బాత్రుజుడు హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు కోపాన్ని చల్లార్చడానికి దివ్య ఖురాన్లోని ఈ ఆయతును పఠించారు. అంటే మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని చెయ్యమని ఆదేశించు, మూర్ఖులను పట్టించుకోకు అన్న దైవోపదేశాన్ని జ్ఞాపకం చేశారు. తరువాత తన పినతండ్రి అయిన ఈయనగారు కూడా మూర్ఖుడైనని, కాబట్టి ఈయన్ని క్షమించి వదిలిపెట్టడం ఉత్తమమని హజరత్ ఉమర్ రజల్లాహు అన్హుకి సలహా ఇచ్చారు. ఈ మాటలు వినగానే హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ఆ వ్యక్తిని క్షమించారు. దైవ గ్రంథంలోని ఆదేశాన్ని విన్న వెంటనే హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు దాని ముందు తల వంచేవారు. సహీ బుఖారీ అల్ అరాబ్ సూరా వ్యాఖ్యానం. అన్యాయపరుల్ని మళ్లించాలని, తెగదింపులు తీసుకునే వారితో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలని, చెడును మంచి ద్వారా ఎదుర్కోవాలని ప్రబోధించే ఇతర హదీసుల ద్వారా కూడా ఈ ఆయత్ యొక్క ఈ భావానికి సమర్థన లభిస్తుంది. ఆయత్ నెంబర్ 255. అరబీలో ఉర్ఫ్ అని ఉంది, అంటే అర్థం మారూఫ్ అంటే మంచి. 256 అంటే మంచిని ప్రబోధించే మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చిన మీదట కూడా వారు సన్మార్గానికి రాకుండా పిడివాదనకు దిగితే అటువంటి అజ్ఞానులతో వాదోపవాదాలు జరిపి మీ విలువైన కాలాన్ని వృధా చేయకండి. అలాంటి మూర్ఖులను ఉపేక్షించడమే మంచిది. ఆయత్ నంబర్ 200. وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ. إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ.
ఆయత నంబర్ 200. సైతాను తరపు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్ శరణు వేడుకో, నిశ్చయముగా ఆయన బాగా వినేవాడు తెలిసినవాడును. 257. ఈ నేపథ్యంలో మీరు ఎంతో ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాలి. ఈ అవకాశాన్ని అదునుగా భావించి సైతాన్ మిమ్మల్ని రెచ్చగొడతాడు. ప్రత్యర్థుల పట్ల పరిపరి ఆలోచన రేకెత్తించి మీలోని ప్రతీకార భావాలను పరాకాష్ఠకు చేర్చే ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల మీకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు సైతాను ప్రేరణల నుంచి, దుష్టశక్తుల కవ్వింపుల నుంచి అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉండాలి. ఆయత నంబర్ 201. إن الذين اتقوا إذا مسهم طائف من الشيطان تذكروا فإذا هم مبصرون. ఆయత నంబర్ 201. నిశ్చయముగా అల్లాహ్ భీతిపరులు ముత్తగీన్ తమకు ఎప్పుడైనా సైతాన్ తరపు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు తమ ప్రభు యొక్క ఔన్నత్య స్మరణలో నిమగ్నులైపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది. 258. సైతాను ప్రేరణల విషయంలో అల్లాహ్ భీతిపరులు అవలంబించే పద్ధతి ఏమిటో ఇక్కడ వివరించబడింది. అరబీలో తాయిఫ్ అని ఉంది. మనసులో కానీ లేక కలలో కానీ కలిగే భావనల్ని తాయిఫ్ లేక తీఫ్ అంటారు. ఇక్కడ వీటిని సైతాను ప్రేరణలుగా అభివర్ణించడం గమనించదగిన విషయం. ఎందుకంటే సైతాను ప్రేరణలు కూడా మనోభావనల రూపంలో కలుగుతాయి. ఫతహుల్ ఖదీర్. ఆయత నంబర్ 202. وإخوانهم يمدونهم في الغي ثم لا يقصرون. ఆయత నంబర్ 202. ఇక సైతానుల సోదరులను వారు మార్గవిహీనత వైపుకు లాక్కుపోతుంటారు. వారిని భ్రష్టు పట్టించడంలో ఏ లోటు రానివ్వరు. 259. సైతానులు అవిశ్వాసులను మార్గభ్రష్టుత్వం వైపుకు లాక్కుపోతారు. ఈ ప్రయత్నంలో వారు ఏ లోటు రానివ్వరు. అవిశ్వాసులు మార్గభ్రష్టుత్వం వైపు వెళ్లడంలో ఏ లోటు చేయరు అన్న భావం కూడా వస్తుంది. ఆయత నంబర్ 203. وإذا لم تأتيهم بآية قالوا لولا اجتبيتها قل إنما أتبع ما يوحى إلي من ربي هذا بصائر من ربكم وهدى ورحمة لقوم يؤمنون. ఆయత నంబర్ 203. నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే నువ్వీ మహిమను ఎందుకు తేలేదు అని వారంటారు. నా ప్రభు తరపు నుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించే వారికి ఇందులో దివ్య ఖురాన్లో మీ ప్రభు తరపు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వము మరియు కారుణ్యం అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి. 260. అంటే వారు కోరినదల్లా, వారు కోరిన మహిమనల్లా వారికి చూపుతూ ఉండాలన్న మాట. వారి డిమాండ్లు ఏ రీతిలో ఉంటాయో బనీ ఇస్రాయేల్ సూరాలోని 90 నుండి 93 ఆయతుల్లో వివరించబడ్డాయి. 261. ఓ ప్రవక్త వారికి చెప్పు, మహిమలను ప్రదర్శించే అధికారం సమస్తము నా ప్రభు ఆధీనంలో ఉంది. నేను నాకు అందజేయబడే వహీ దైవాన్ని అనుసరించేవాణ్ణి మాత్రమే. మహిమల పట్ల మీకు అంతగా మోజుంటే ఈ ఖురాన్నే చూడండి. ఖురాన్ ఖుద్దుగా ఒక గొప్ప మహిమ. ఇందులో నీ ప్రభు తరపు నుంచి జ్ఞాన జ్యోతులు, నిదర్శనాలు, ఆధారాలు ఉన్నాయి. మీ కొరకు మార్గదర్శకత్వం ఉంది, కారుణ్యము ఉంది. మీరు దీన్ని విశ్వసించి మీ హృదయాలకు హత్తుకోవాలి. అయితే విశ్వాసం లేనంత వరకు అది మీ మనోక్షేత్రంలో నాటుకోదు. ఆయత నంబర్ 204. وإذا قرئ القرآن فاستمعوا له وأنصتوا لعلكم ترحمون. ఆయత నంబర్ 204. దివ్య ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు. 262. అవిశ్వాసులను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. ఆనాడు దివ్య ఖురాన్ను విశ్వసిస్తున్నప్పుడు అవిశ్వాసులు గలాటా చేసేవారు.
ఈ ఖురాన్ను వినకండి, గలాటా చెయ్యండి అని తమ వర్గం వారిని ఉసుగొల్పేవారు. మీమ్ అస్సజ్దా 26. మీరు ఇలా గొడవ చేసే బదులు ప్రశాంతంగా వింటే, దానిపై చింతన చేస్తే బహుశా దేవుడు మీపై దయతలచి మీకు సన్మార్గ భాగ్యం ప్రసాదించవచ్చని వారికి హితబోధ చేయడం జరిగింది. ఖురాన్ పఠిస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి అన్న ఆదేశంని కొందరు ఇమాములు సర్వసాధారణమైన ఆదేశంగా పరిగణించారు. ప్రతి ఒక్కరికి ఈ ఆదేశం వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఖురాన్ పఠిస్తున్నా, నమాజులో పఠిస్తున్నా, మరితర సమయాల్లో పఠిస్తున్నా అందరూ నిశ్శబ్దంగా దాన్ని వినాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ సూత్రం ప్రకారం ఖురాన్ బిగ్గరగా పఠించబడే సామూహిక నమాజులో ఇమాము వెనుక నిలబడి ఉన్నవారు ముక్తదీలు ఫాతిహా సూరాను పఠించడం కూడా నియమోల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఖురాన్ బిగ్గరగా చదివే నమాజులలో ఇమాం వెనుక నిలబడి ఉన్నవారంతా ఫాతిహా సూరా పఠించాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పి ఉన్నారు. ప్రామాణిక హదీసుల ద్వారా ఈ సంగతి రూఢి అవుతుంది. కాబట్టి ఈ ఆయతుల్లోని దైవాజ్ఞ అవిశ్వాసులకు మాత్రమే వర్తిస్తుందని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఈ సూరా మక్కాలో అవతరించిన సూరా అవడం వల్ల కూడా వీరి అభిప్రాయానికి సమర్థన లభిస్తుంది. ఒకవేళ ఈ దైవాదేశాన్ని సర్వసాధారణమైన ఆదేశంగా భావించిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముక్తదీలకు ఈ ఆజ్ఞ నుంచి మినహాయింపు ఇచ్చి ఉన్నారు కనుక ఈ సర్వసాధారణమైన ఆజ్ఞ ముక్తదీలకు మాత్రం వర్తించదు. వారు జహ్రీ నమాజుల్లో సైతం ఇమాం వెనుక ఫాతిహా సూరా పఠించడం అవసరం. ఖురాన్లోని ఈ సర్వసాధారణమైన ఆజ్ఞను ప్రామాణికమైన దృఢమైన హదీసులే ప్రత్యేకిస్తున్నాయన్న విషయం గమనార్హం. ఖురాన్లోని ఇటువంటి సర్వసాధారణమైన ఆజ్ఞని హదీసుల ద్వారా ప్రత్యేకించే పద్ధతికి మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులు ఇరువురికి కొరడా దెబ్బలు కొట్టండి అన్నూర్ 2 అన్న సర్వసాధారణమైన ఆజ్ఞ నుంచి వివాహితులైన వ్యభిచారులకు మినహాయింపిస్తారు. పురుషుడు దొంగతనం చేసిన స్త్రీ ఇరువురు చేతులను నరకండి అల్మాయిదా 38 అన్న సర్వసాధారణమైన ఆదేశం నుంచి పావు దినార్ కంటే తక్కువ విలువ కలిగి ఉన్న వస్తువును లేక భద్రంగా లేని వస్తువులను దొంగిలించిన వారిని మినహాయిస్తారు. ఇలాంటి ఉదాహరణలు అనేక ఉన్నాయి. అలాగే పై ఆయతుల్లోని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి అన్న సర్వసాధారణమైన ఆజ్ఞ నుంచి ముక్తదీనులకు మినహాయింపు లభిస్తుంది. జహ్రీ నమాజుల్లో కూడా వారి ఇమాము వెనుక ఫాతిహా సూరా పఠించడం అనివార్యం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మేరకు గట్టిగా తాకీదు చేసి ఉన్నారు. ఈ గ్రంథం ప్రారంభంలోని ఫాతిహా సూరాను వ్యాఖ్యానంలో ఈ హదీసులు పేర్కొనబడ్డాయి. ఆయత్ నంబర్ 205. واذكر ربك في نفسك تضرعا وخيفة ودون الجهر من القول بالغدو والآصال ولا تكن من الغافلين. ఆయత్ నంబర్ 205. నీవు నీ మనసులోనే కడు వినమ్రతతో భయంతో నీ ప్రభువును స్మరించు. ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా స్మరించు. విస్మరించే వారిలో చేరిపోకు. ఆయత్ నంబర్ 206. ఇన్నల్లదీన ఇంద రబ్బిక లా యస్తక్బిరూన అన్ ఇబాదతిహి వయుసబ్బిహూనహు వలహు యస్జుదూన్. ఆయత్ నంబర్ 206. నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. పైగా వారు అణకువతో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు. ఖురాన్ చదివినప్పుడు సజదా యొక్క దువా. సజ్దే తిలావత్ చేయనప్పుడు దువా. సజద వజ్హియ లిల్లజీ ఖలఖహు వషక్క సమఅహు వబసరహు బిహౌలిహి వకువ్వతిహి ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలిఖీన్. అర్థం:
నా ముఖం ఆయన ముందు సాష్టాంగపడింది. ఆయనే దానిని సృష్టించాడు, రూపుదిద్దాడు, అందులో వినికిడిని చూపును తీర్చిదిద్దాడు. అల్లా యొక్క శక్తి సామర్థ్యాలతోనే ఇది జరిగింది. సృష్టించే వారందరిలోకెల్లా ఉత్తమమైనవాడు శుభప్రదుడు. సుబ్హానక అల్లాహుమ్మ వబిహమ్దిక అంటే, ఓ అల్లా, నీకు మహిమ మరియు స్తుతి. అషహదు అల్లా ఇలాహ ఇల్లా అంత అంటే, నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగఫిరుక వాతూబు ఇలైక అంటే, నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను. ఆమీన్.